దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103 అధ్యాయం 5వ వచనము. మన ప్రభువును మన రక్షకుడైన మన యేసయ్య మేలుతో మన హృదయంను తృప్తిపరచుచున్నాడు. మన తండ్రి అయిన యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, మన అందరి ప్రభువు. మన అందరి ఎడల కృపను సమృద్ధిగా దయచేస్తున్నాడు. మన అందరి పట్ల దయను అనుగ్రహిస్తున్నాడు. మన ప్రభువు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ఉంచుతున్నాడు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించుచున్నాడు. మన సంకటములన్నిటినీ తీర్చుతున్నాడు, కుదుర్చుచున్నాడు. సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించుచున్నాడు. మేలుతో మన హృదయంను తృప్తిపరుచుచున్నాడు. మన జీవితంలో సమృద్ధిగా మేలు కలుగ చేస్తున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్లే మన యవ్వనము క్రొత్తదగుచున్నట్లు చేయుచున్నాడు. అనేకమైన మేలులతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.